ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను చూసి ప్రపంచం నవ్వింది. అతని మాటలు, అతని చేష్టలు ఒక కామెడీగా అనిపించాయి. కానీ ఇప్పుడు ఆ నవ్వు ఆగిపోయింది. ఆ కామెడీ కాస్త సీరియస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశం దీన్ని తేలిగ్గా తీసుకుంటే మనం చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనం ఇకపై ట్రంప్ ను ఒక జోక్ లా చూడటానికి లేదు. అతను ఒక పిచ్చివాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని వాడు అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక గ్లోబల్ బుల్లీగా మారాడు. ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందాలను, శాంతి వ్యవస్థలను అతను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నాడు. గత కొద్ది కాలంలోనే అమెరికా దాదాపు 66 అంతర్జాతీయ సంస్థలు మరియు ఒప్పందాల నుండి బయటకు వచ్చేసింది. అంటే మాకు ఏ రూల్స్ వర్తించవు, మేం చెప్పిందే శాసనం అని ట్రంప్ ప్రపంచానికి తేల్చి చెబుతున్నాడు. అమెరికా ఫస్ట్ అనే అతని నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ట్రంప్ ఫస్ట్ అంతే. ట్రంప్ చర్యలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి 2 ఉదాహరణలు చాలు. మొదటిది అత్యంత ప్రమాదకరమైనది. అమెరికా సెనేట్ లో శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అనే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఏ దేశమైనా రష్యాతో పెట్రోలియం లేదా యురేనియం వంటి వాటితో వ్యాపారాలు చేస్తే ఆ దేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ ను కనీసం 500% పెంచుతారు. ఒక్కసారి ఆలోచించండి. రష్యా మనకు అత్యంత నమ్మకమైన స్నేహ దేశం. మన రక్షణ అవసరాల్లో సింహభాగం రష్యా నుండే వస్తుంది. మనం వాళ్ళ దగ్గర చమురు కూడా కొంటున్నాం. ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయితే మనం రష్యాతో వ్యాపారం చేసేందుకు అమెరికా మన వస్తువులపై 500% పన్ను వేస్తుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై ఎంత పెద్ద దెబ్బో ఊహించుకోండి. ప్రస్తుతం 50% ఉన్న పన్నును 500% కి పెంచుతామని బెదిరిస్తున్నారు. ఇది దాదాపు మన వ్యాపారాన్ని నాశనం చేయడమే. రెండో ఉదాహరణ మన ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మన దేశంలోనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఇందులో చేరుతుంటే పర్యావరణం గురించి ఏ మాత్రం పట్టని ట్రంప్ దీని నుండి బయట ఉండిపోయారు. ఇది భారతదేశ నాయకత్వాన్ని అవమానించడమే కాక ప్రపంచ సమస్యలపై తనకున్న అహంకారాన్ని చూపిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి? మనం భయపడి కూర్చోవాలా లేక అమెరికాకు లొంగిపోవాలా? అస్సలు కాదు. ఇప్పుడు మనం మరింత బలంగా, మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. ఒకటి, జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట. మన విదేశాంగ విధానం, మన ఇంధన విధానం మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయి తప్ప వేరే దేశాల ఒత్తిడికి తలొగ్గేది లేదని ప్రపంచానికి స్పష్టంగా చెప్పాలి. 2, కొత్త స్నేహ బంధాలు. కేవలం అమెరికా పైనే ఆధారపడకుండా జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర శక్తివంతమైన దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. 3, ఆత్మ నిర్భరతే అసలైన ఆయుధం. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది. రక్షణ రంగంలో మనం వేరే దేశాలపై ఆధారపడటమే మన అతిపెద్ద బలహీనత. ట్రంప్ లాంటి నాయకులు దీన్నే ఆసరాగా తీసుకుంటున్నారు. కాబట్టి మన రక్షణ అవసరాలకు కావాల్సిన ఆయుధాలను, టెక్నాలజీని మన దేశంలోనే మనమే తయారు చేసుకోవాలి. దీనికోసం R&D, పరిశోధన మరియు అభివృద్ధిపై మనం పెట్టే పెట్టుబడిని 10 రెట్లు పెంచాలి. 4, గ్లోబల్ సౌత్ కు నాయకత్వం. ట్రంప్ చర్యల వల్ల నష్టపోతున్న ఎన్నో చిన్న మధ్య తరహా దేశాలకు మనం నాయకత్వం వహించాలి. ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ప్రపంచ వేదికపై మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. 5, ఆర్థిక శక్తిని ఉపయోగించుకోవడం. అమెరికన్ కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేస్తున్నాయి. మన మార్కెట్ వాళ్లకు కావాలి. ఈ వాస్తవాన్ని మనం ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి. మీరు మమ్మల్ని ఒంటరిని చేయలేరు, మీకే మా అవసరం ఉంది అని వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. సమయం మారిపోయింది. మనం ఇకపై ట్రంప్ ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనం ఏం చేయాలో, మన దేశ భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. అమెరికాపై ఆధారపడటం నుండి బయటపడి మన కాళ్లపై మనం నిలబడడానికి ఇదే సరైన సమయం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి అడుగులు వేయాలని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచనను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.